హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 19వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా చూడండి, ఫస్ట్ది మణిపూర్ వైలెన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక 5,000 మంది సిఏపిఎఫ్ ట్రూప్స్ని మణిపూర్లో డిప్లాయ్ చేయటం జరిగింది. సెకండ్ ఆర్టికల్ కూడా మణిపూర్లో ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయాలా అన్నటువంటి కేసు గురించి. నెక్స్ట్ చూడండి, థర్డ్ది గ్లోబల్ సౌత్ ఇప్పుడు ఫుడ్ మరియు ఫ్యూయల్ క్రైసిస్లో చిక్కుకుంది కాన్ఫ్లిక్ట్స్ వల్ల. మరి ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్ అంటే ఏంటి, ఏమేమి కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూ ఉన్నాయి, ఎందుకని ఇక్కడ ఫుడ్ మరియు ఫ్యూయల్కి క్రైసిస్ వచ్చింది అన్నటువంటి చూద్దాం. నాలుగవది చూడండి, స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మన భారత శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. మరి మనకంటూ ఇస్రో ఉంది, అంతేకాదు చాలా శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదని స్పేస్ ఎక్స్ యొక్క లాంచ్ వెహికల్ ద్వారా మనం ఎందుకు ఆర్బిట్లోకి శాటిలైట్ని ప్రయోగించాం అన్నటువంటి తెలుసుకుందాం. అలానే నెక్స్ట్ చూడండి, స్టబుల్ బర్నింగ్ని ట్రాక్ చేయడానికి ఇంకా ఎఫిషియెంట్ మెథడ్స్ కావాలి అన్నట్టుగా చెప్తున్నారు. మరి స్టబుల్ బర్నింగ్కి సంబంధించి ఢిల్లీలో వాయు కాలుష్యం గురించి చదువుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చివరిగా ఇండియా ఇంకొక 45 సంవత్సరాల్లో నెట్ జీరోని చేరుకోవాలి. మరి దాని యొక్క పాత్ ఎలా ఉండబోతోంది అన్నటువంటిది చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మణిపూర్ వైలెన్స్కి సంబంధించి. దీనిని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మరి మణిపూర్ అన్నటువంటిది ఎథ్నిక్ లైన్స్లో బాగా డివైడ్ అవుతోంది. మనం చూస్తే ఇటు మెయిటీ కమ్యూనిటీకి, అలాగే ఇటు కుకీ ట్రైబల్స్ ఎవరైతే హిల్స్లో ఉంటున్నారో వీళ్ళేమో ఇంఫాల్ వ్యాలీలో ఉంటూ ఉన్నారు. కుకీ ట్రైబ్స్ వీళ్ళు వచ్చేసరికి హిల్స్లో నివసిస్తూ ఉంటారు. మరి వీళ్ళకి మధ్య వైలెన్స్ అన్నటువంటిది బాగా పెరుగుతోంది, ఎస్కలేట్ అవుతూ వస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం మే నుంచే మనం చూస్తే దాదాపు 250 మంది పీపుల్ చనిపోయారు. 60,000 మంది వేరే ప్లేసెస్కి డిస్ప్లేస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి రీసెంట్గా మనం చూస్తే వైలెంట్ ప్రొటెస్ట్లు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. 6 మందిని చంపి వాళ్ళ బాడీస్ రీసెంట్గా డిస్కవర్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వైలెన్స్ అన్నటువంటిది పెరుగుతోంది. ఎందుకు ఇవన్నీ ఎక్కడ మొదలయ్యాయి అంటే మైటీస్ మాకు ఎస్టీ హోదా కావాలి అనేసి అడగటంతో స్టార్ట్ అయ్యాయి. ఇటువైపు వచ్చేసరికి కుకీస్ అలాగే నాగాస్ వీళ్ళు వచ్చేసరికి దీనికి అగెనెస్ట్గా ప్రొటెస్టులు చేయటం స్టార్ట్ చేశారు. మరి ఆల్రెడీ మనం రీసెంట్గా క్లాసెస్లో మణిపూర్కి సంబంధించిన జాగ్రఫికల్ లొకేషన్ అంతా చూసాం. ఏంటి, మణిపూర్లో చిన్న ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంతా ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది ఉంటుంది. ఇంఫాల్ వ్యాలీ కేవలం 10% మాత్రమే మొత్తం మణిపూర్లో, మిగతావన్నీ చుట్టుపక్కల హిల్స్ అనమాట. అయితే ఈ 10% ఇంఫాల్ వ్యాలీలో 90% పీపుల్ నివసిస్తూ ఉన్నారు. అది కూడా మెయిటీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. మిగతా ఈ హిల్స్లో అంటే 90% మనకి హిల్ ఏరియా అన్నటువంటిది ఉంటే అందులో మిగతా 10% నివసిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఈ ట్రైబల్స్ అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి, మొత్తం 60 అసెంబ్లీ సీట్స్ అన్నటువంటివి ఇక్కడ ఉంటే అందులో 40 మైటీస్కే ఉన్నాయి. కేవలం 20 మాత్రమే మిగతా హిల్ ఏరియాస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు మైటీస్ ఏమంటున్నారు, స్వాతంత్రం రాకముందు మేము కూడా ఇక్కడ ట్రైబల్ పీపుల్ లాగా ఉండేవాళ్ళం. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకున్నటువంటి ట్రైబల్ స్టేటస్ని తీసేశారు, ఎస్టీ స్టేటస్ని. సో మాకు మళ్ళీ అది తిరిగి ఇవ్వండి అన్నట్టుగా అడిగారు. అడిగితే మణిపూర్ హైకోర్టు ఏమనింది, వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వటం గురించి ఆలోచించండి అన్నట్టుగా ఆ రాష్ట్ర గవర్నమెంట్కి చెప్తే ఆ రాష్ట్ర గవర్నమెంట్ దాని గురించి ఆలోచించే లోపే ఈ ప్రొటెస్ట్లు జరగటం, వైలెన్స్ అన్నటువంటి జరగటం, అటు ఇటు ఎంతో మంది చనిపోవటం లాస్ట్ ఇయర్ ఇవన్నీ చూసాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలవుతూ ఉన్నాయి. దాంతో అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ ఇంటర్నెట్ బ్యాన్ అన్నటువంటిది పెట్టింది, అట్లానే మొబైల్ డేటాలు అన్నటువంటివి ఆఫ్ చేసింది, అలాగే ఆఫ్ స్పా చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలానే నేషనల్ పీపుల్స్ పార్టీ అన్నటువంటిది తన యొక్క మద్దతుని మణిపూర్ గవర్నమెంట్ నుంచి విత్డ్రా చేసుకోవటం జరిగింది. ఇవన్నీ రీసెంట్గా ఈ స్టేట్కి సంబంధించి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. అంతేకాదు ఇక్కడ చూడండి, ఇప్పుడు అబ్డక్ట్ చేసినటువంటి ఇంకొక ఉమెన్ యొక్క బాడీ కూడా బరాక్ రివర్ నుంచి రికవర్ చేశారు. మరి బరాక్ రివర్ అన్నటువంటిది ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది, ఏ రాష్ట్రాల్లో ఉంది, అలాగే బరాక్ రివర్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అయితే బరాక్ రివర్ ఏ స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుందండి, ఇందులో 1 మణిపూర్, అలాగే మిజోరాం, అలాగే అస్సాం, వీటి ద్వారా ఫ్లో అయ్యి
బంగ్లాదేశ్లోకి ఇది ఫ్లో అవుతుందన్నమాట. అక్కడ దాన్ని సుర్మా రివర్ అనేసి పిలుస్తూ ఉంటాం మనం. బరాక్ రివర్ అన్నటువంటిది ఆక్వాటిక్ బయోడైవర్సిటీకి చాలా చాలా ఫేమస్. అక్కడ దాదాపు 2000కు పైగా స్పీషీస్ ఉంటాయి. అలాగే క్రొకడైల్స్ కావచ్చు, డాల్ఫిన్స్ కావచ్చు, ఆటర్స్ కావచ్చు, క్రొకడైల్స్ బ్లాక్ వాటర్ క్రొకడైల్ అనేసి ఒక రకం అందులో ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ కూడా బరాక్ రివర్ అన్నటువంటిది చాలా ఫేమస్. సో ఆ కంటెక్స్ట్లో కూడా మనం ఇది గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఈ పరిస్థితులన్నీ చూసి మణిపూర్లో ఇప్పుడు ఆర్టికల్ 356 అంటే ఏంటి, ప్రెసిడెంట్ రూల్ని విధించవచ్చా అన్నటువంటిది. ప్రెసిడెంట్ రూల్ని తీసుకురావటం. మరి ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్గా మనం ఈ ఆర్టికల్ తెలుసు, ఆర్టికల్ 356. మరి ప్రెసిడెంట్ రూల్ని తీసుకురావాలి అంటే ఏమేం కండిషన్స్ ఉండాలి? అసలు ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి? మనం చూస్తే టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అనేసి పాలిటీలో చదువుకుని ఉంటాం. టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అనేసి అందులో ఎన్నింటి గురించి చదువుకుంటాం? ముఖ్యంగా 3 గురించి. అవి ఏంటి? ఆర్టికల్ 352, అలానే ఆర్టికల్ 356, అలానే ఆర్టికల్ 360. సో ఆర్టికల్ 352 అన్నటువంటిది దేని గురించి తెలుపుతుంది? నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356 అన్నటువంటిది ప్రెసిడెంట్ రూల్ గురించి. అలానే ఆర్టికల్ 360 అన్నటువంటిది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ మనకి ఇప్పటిదాకా విధించలేదు, ప్రెసిడెంట్ రూల్ ఎన్నోసార్లు విధించడం జరిగింది. మరి ప్రెసిడెంట్ రూల్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ఒక క్రూషియల్ టూల్ అని చెప్పచ్చు. ఎప్పుడైనా స్టేట్ లెవెల్లో గవర్నెన్స్ ఫెయిల్ అయింది, లేదంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయింది అంటే దాన్ని అడ్రస్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక టూల్ ఇది. మరి చాలా క్రిటిసిజమ్స్ ఉన్నా కూడా ఇప్పటికీ ప్రెసిడెంట్ రూల్ని చాలా చోట్ల విధిస్తూనే ఉన్నారు. అయితే అసలు మనం చూస్తే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ లేదా స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా ప్రెసిడెంట్ రూల్ని పిలుస్తూ ఉంటారు. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంకొకటండి, ఎమర్జెన్సీ అన్నటువంటి పదాన్ని ఈ ప్రెసిడెంట్ రూల్కి వాడలేదు, ఇది గమనించాలి. మరి ఆర్టికల్ 355 అక్కడి నుంచి ఆర్టికల్ 357 ఇవి ఎన్నవ పార్ట్లో ఉన్నాయి? పార్ట్ 18. అది కాకుండా ఆర్టికల్ 365 ఇది దేంట్లో ఉంది? పార్ట్ 19. మరి ఇవి రెండు కూడా ప్రెసిడెంట్ రూల్ గురించి తెలియజేస్తాయన్నమాట. ఇందులో ఆర్టికల్ 355 అన్నటువంటిది ఏం తెలుపుతుంది? యూనియన్ అన్నటువంటిది స్టేట్స్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్స్కి అగెనెస్ట్గా ప్రొటెక్ట్ చేయాలి అనేసి తెలుపుతుంది. అలానే ఆర్టికల్ 356 ఏంటి? కాన్స్టిట్యూషనల్ మిషనరీ స్టేట్స్లో కనుక ఫెయిల్యూర్ అయితే ఆ టైంలో ఉండాల్సినటువంటి ప్రొవిజన్స్ గురించి తెలుపుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రెసిడెంట్ రూల్. అట్లానే ఆర్టికల్ 357 అన్నటువంటిది ఏంటి అంటే ఈ 356 కింద ఏదైతే ప్రొక్లమేషన్ ఇష్యూ చేస్తారో దానికి సంబంధించిన లెజిస్లేటివ్ పవర్స్ గురించి తెలుపుతుందన్నమాట. లెజిస్లేటివ్ పవర్స్ గురించి ఆర్టికల్ 357 తెలుపుతుంది. ఇంకా ఆర్టికల్ 365 ఇది ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని ఫాలో అవ్వకపోయినా, దాంతో పాటు ఉండలేకపోయినా, కంప్లై అవ్వకపోయినా, అలాంటి టైంలో ఫెయిల్యూర్ అయితే ఆ టైంలో ప్రెసిడెంట్ రూల్ని విధించవచ్చు అని తెలిపేటటువంటిది ఆర్టికల్ 365 అనమాట. సో ప్రెసిడెంట్ రూల్ని మనం 2 గ్రౌండ్స్ మీద విధించవచ్చు. ఒకటి ఆర్టికల్ 356, 2 ఆర్టికల్ 365 అన్నటువంటిది. అయితే మరి ప్రెసిడెంట్ రూల్కి పార్లమెంట్ అప్రూవల్ కావాలా అంటే ప్రెసిడెంట్ రూల్ని కంపల్సరీగా 2 హౌసెస్ కూడా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే డేట్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది కదా, ప్రొక్లమేషన్ ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ ఇష్యూ అక్కడి నుంచి 2 నెలల లోపల కంపల్సరీగా బోత్ హౌసెస్ అప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ అన్నటువంటిది లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు, లేదంటే లోక్సభ డిజల్యూషన్ అన్నటువంటిది అయినప్పుడు ఆ టైంలో ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ ప్రొక్లమేషన్ అన్నటువంటిది ఫస్ట్ ఎప్పుడైతే లోక్సభ కాన్స్టిట్యూట్ అవుతుందో దాని తర్వాత 30 డేస్ లోపల ప్రొక్లమేషన్ 30 డేస్ వరకు కూడా ఉంటుందన్నమాట. బట్ రాజ్యసభ అన్నటువంటిది మీన్ టైంలో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రెసిడెంట్ రూల్ యొక్క డ్యూరేషన్ కూడా కేవలం 6 నెలలు మాత్రమే. 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు. అలా మ్యాక్సిమం 3 ఇయర్స్ చేయొచ్చు అనమాట. పార్లమెంట్ అప్రూవల్ ప్రతి 6 నెలలకే ఉండాలి. మరి ఇంకొకటి ఏంటి, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్.
ఏం చెప్తుంది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? మనం చూస్తే 1 year కన్నా ఎక్కువ కూడా ప్రెసిడెంట్ రూల్ని 6 months అట్ ఏ టైం కాకుండా ఎక్కువ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ దానికంటూ 2 కండిషన్స్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి నేషనల్ ఎమర్జెన్సీ అన్నటువంటిది ప్రొక్లమేషన్లో ఉంటే అలాంటి టైంలో, రెండవది వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జనరల్ ఎలక్షన్స్ని నిర్వహించలేకపోతే, అంటే కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి, సో ఆ టైంలో ఎలక్షన్స్ నిర్వహించలేమనుకుంటే ఆ టైంలో ప్రెసిడెంట్ రూల్ని కొంత ఎక్స్టెండ్ చేయవచ్చు. మరి ప్రెసిడెంట్ రూల్ని రివోకేట్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది? రివోక్ చేసుకునేటప్పుడు పార్లమెంటరీ అప్రూవల్ అన్నటువంటిది అవసరం లేదు. ప్రెసిడెంట్ ఒక ప్రొక్లమేషన్ ద్వారానే ఈ ఎమర్జెన్సీని రివోక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, G20 సమ్మిట్కి సంబంధించి. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము. అయితే G20 సమ్మిట్ అన్నటువంటిది బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డి జెనీరియోలో స్టార్ట్ అయింది. మరి వరల్డ్స్ 20 లార్జెస్ట్ ఎకానమీస్కి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా వరల్డ్స్ మోస్ట్ ప్రెసింగ్ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేయటం కోసం ఈ యొక్క G20లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ సమ్మిట్ యొక్క ఫోకస్ ఏంటి, ఫోకస్ పాయింట్ లేదా ఎయిమ్ ఏంటి అంటే, ఒకటి మన సోషల్ ఇన్క్లూజన్, వరల్డ్లో సోషల్ ఇన్క్లూజన్ గురించి, 20 దేశాల్లో సోషల్ ఇన్క్లూజన్ గురించి, అట్లానే గ్లోబల్ గవర్నెన్స్ గురించి, అట్లానే ఈ మధ్య మనం ప్రతి మీటింగ్లో చూస్తూనే ఉన్నాం ఎనర్జీకి సంబంధించి, సో ఎనర్జీ ట్రాన్సిషన్స్ గురించి, వీటి గురించి డిస్కస్ చేయటం ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఇప్పుడు జియో పొలిటికల్ కావచ్చు, ట్రేడ్ టెన్షన్స్ ఏవైతే యుక్రెయిన్ రష్యా వార్ వల్ల కావచ్చు, యుఎస్ చైనా ట్రేడ్ రిలేషన్స్ వల్ల కావచ్చు, లేదు అనుకుంటే ఇజ్రాయెల్ అలాగే ఈ గాజా వార్ వల్ల కావచ్చు, వీటన్నింటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి, వీటి గురించి కూడా ఇందులో మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడ G20 అంటున్నాం. G20 అనేది ఏంటి, వరల్డ్లో మనం చూస్తే లార్జెస్ట్ ఎకానమీస్ ఇందులో భాగంగా ఉన్నాయి. మొత్తం ఈ G20 అన్నటువంటిదే దాదాపు 85% వరల్డ్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తుంది. అంతేకాదు గత 20 సంవత్సరాలు ఇది బాగా పెరిగిందనమాట. దాదాపు 75% గ్లోబల్ ట్రేడ్ అన్నటువంటిది ఈ దేశాల సొంతం. అంతేకాదు మొత్తం పాపులేషన్కి సంబంధించి చూస్తే ప్లానెట్ మీద 2/3 పాపులేషన్ అన్నటువంటిది G20 దేశాల్లోనే ఉంది. మరి G20 అంటున్నాం, ఇందులో 20 దేశాలు ఉంటాయా అంటే లేదు. ఇందులో 19 కంట్రీస్ మాత్రమే ఉంటాయి. 19 కంట్రీస్, ఇంకొక 2 రీజనల్ బాడీస్ ఉంటాయన్నమాట. రీజనల్ బాడీస్ అలాగే 19 కంట్రీస్ ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, యుఎస్ఏ, యూకే ఇలాంటివన్నీ ఉంటాయి. ప్లస్ ఈ 2 రీజనల్ బాడీస్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఆఫ్రికన్ యూనియన్ అన్నటువంటిది, ఆఫ్రికన్ యూనియన్, ఇంకొకటి వచ్చేసరికి ఏంటి యూరోపియన్ యూనియన్. ఈ 2 యూనియన్స్ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయన్నమాట. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఏవైతే ఇబ్బందులన్నీ ఉన్నాయో, కరప్షన్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, లేదా వార్స్ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, వీటన్నింటి గురించి కూడా ఇందులో డిస్కస్ చేయటం జరుగుతుంది. సో బ్రాడ్ రేంజ్ ఆఫ్ వ్యూస్ని రిప్రజెంట్ చేసేటటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఒక్క చోట ఇప్పుడు కలిసాయి అనేసి మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, గ్లోబల్ సౌత్ అన్నటువంటిది ఫుడ్ మరియు ఫ్యూయల్ క్రైసిస్ని ఎదుర్కొంటోంది ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్ అని దేన్ని అంటాము అంటే, ప్రపంచం వరల్డ్ని మనం హాఫ్గా డివైడ్ చేస్తే పైనేమో గ్లోబల్ నార్త్ అంటాము, కింద వచ్చేసరికి గ్లోబల్ సౌత్ అనేసి. మరి ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా అన్నటువంటిది రాదు. ఆస్ట్రేలియా గ్లోబల్ నార్త్ కిందికి వెళ్తుంది. మరి గ్లోబల్ సౌత్ని అలాగే గ్లోబల్ నార్త్ని మధ్య ఈ రెండింటిని వేరు చేసేటటువంటి లైన్ ఏదైతే ఉందో దీన్నే ఏమంటాము, బ్రాండిట్ లైన్ అంటాం. బ్రాండిట్ లైన్ అనేసి సో గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియన్ శాటిలైట్ లాంచ్ గురించి. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే ఏమైంది ఇక్కడ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది GSAT-N2 లేదా GSAT-20 అంటాము. ఈ GSAT-N2 అన్నటువంటి శాటిలైట్ని, ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. ఏంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి, అందులో ఇది కమ్యూనికేషన్ శాటిలైట్.
ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ని ఇప్పుడు ఫాల్కన్ 9 అన్నటువంటిది స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఒక లాంచ్ వెహికల్. స్పేస్ ఎక్స్కి సంబంధించిన లాంచ్ వెహికల్. ఈ లాంచ్ వెహికల్ ద్వారా జీశాట్ N2ని సక్సెస్ఫుల్గా ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎందుకు ఇస్రో స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9ని మిషన్ కోసం తీసుకుంది అన్నటువంటిది ఒకటి గమనిస్తే, ఇస్రో అన్నటువంటిది కొలాబ్ అవుతోందన్నమాట మిగతా వాటితో. అందులో భాగంగా ఇస్రో కొలాబరేషన్ అన్నటువంటిది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది ఉంది మనకి సంబంధించిన కమర్షియల్ ఆర్మ్. మరి ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది స్పేస్ ఎక్స్తో కొలాబరేట్ అవుతోంది. సో ఇండియాస్ ఫస్ట్ కొలాబరేషన్ అనమాట ఎలన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్తో ఇదే. మరి దీని ద్వారా లాంచ్ అవైలబిలిటీ ఎలా ఉంది ఫాల్కన్ 9ది అన్నట్టుగా టెస్ట్ చేశారు. మరి ఇప్పటిదాకా మనం చూస్తే ఈ ఫ్రెంచ్ గునియాలో ఉన్నటువంటి ఎరియాన్ రాకెట్స్ మీదనే ఇప్పటిదాకా డిపెండ్ అవుతూ వచ్చేవాళ్ళం, హెవీ జీశాట్ లాంచెస్ ఏవైనా అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఫాల్కన్ 9 ద్వారా లాంచ్ అవైలబిలిటీ ఎలా ఉంది అంటే హెవీ శాటిలైట్స్ని లాంచ్ చేసేటప్పుడు దానికోసం అని చెప్పేసి ఇలా స్పేస్ ఎక్స్కి సంబంధించి ఇప్పుడు కొలాబరేషన్ అన్నటువంటిది చేసుకున్నారు. మరి ఇందులో జీశాట్ అంటున్నాం, జీశాట్ N2 అన్నటువంటిది ఒక హై త్రూ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఇది ఇన్ఫ్లైట్ కనెక్టివిటీని పెంచటానికి ఇది మాత్రమే కాకుండా త్రూ అవుట్ ద ఇండియా ఇంటర్నెట్ సర్వీసెస్ని మరింతగా ఇంప్రూవ్ చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా డేటా ట్రాన్స్మిషన్ అన్నటువంటిది, ఎస్పెషల్ స్మార్ట్ సిటీస్ మిషన్కి సంబంధించిన డేటా ట్రాన్స్మిషన్ని అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని మొత్తం టైం వచ్చేసరికి 14 years అనమాట. 14 year మిషన్ లైఫ్ అన్నటువంటిది దీనికి ఉంటుంది. సో ఈ ఇందాక అన్నట్టుగా హై డేటా ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ, దాదాపు 48 GBps డేటా ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీని ఇది కలిగి ఉంది. అంతేకాదు చాలా ఇండియాలో వేరియస్ పార్ట్స్లో స్పాట్ బీమ్స్ని పెట్టడం ద్వారా ఎక్కువ కవరేజ్, ఎక్కువ ఎఫిషియన్సీ అన్నటువంటిది దీనికి ఉంటుంది. అలానే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అయాన్ బ్యాటరీస్ని వాడటం కావచ్చు, లేదు అనుకుంటే FCRP బేస్డ్ ఫ్రేమ్ని ఇందులో తీసుకురావటం కావచ్చు. ఇలాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా దీంట్లో పెట్టడం ద్వారా మనము త్రూఅవుట్ ద ఇండియా బెటర్గా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంపొందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్టబుల్ బర్నింగ్కి సంబంధించి. మనము దీనిని గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అలానే ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్ అన్నటువంటి టాపిక్ కింద కూడా చదువుకుంటాం. అయితే మనం చూస్తూనే ఉన్నాము, మన దేశంలో పొల్యూషన్ అన్నటువంటిది చాలా పెరుగుతోంది. అందులో భాగంగా ఢిల్లీలో ప్రతి సంవత్సరం ఢిల్లీ పొల్యూషన్ గురించి చదువుకునేటప్పుడల్లా పక్కన ఉండేటటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అన్నటువంటివి కంపల్సరీ న్యూస్లోకి వస్తాయి. ఎందుకు? ఈ రాష్ట్రాల్లో రైతులు తర్వాత గోధుమ పంట వేయటానికి ఎక్కువ సమయం లేదు అన్నట్టుగా వరిని తగలబెట్టేస్తూ ఉంటారు. సో ఏమవుతుంది, వీళ్ళు ఇక్కడ ఆ స్టబుల్ బర్నింగ్ అన్నటువంటిది చేస్తూ ఉంటారు. దానివల్ల ఢిల్లీలో మరింత ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. మరి స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? ప్యాడీ కావచ్చు, వీట్ కావచ్చు, వీటికి సంబంధించి ఆ గ్రెయిన్స్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ మిగతా వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తగలబెట్టడం అనమాట. మరి ఇందులోకి వచ్చేసరికి ఒకటి గమనించాలి, ఎన్వైరన్మెంట్ అన్నటువంటిది చాలా డ్యామేజ్ అవుతుంది, అవునా? ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కావచ్చు, మీథేన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎమిషన్ జరుగుతాయి కాబట్టి. రెండవది వచ్చేసరికి సాయిల్ టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతుంది. ఎందుకు? పంట వ్యర్థాలని దహనం చేస్తున్నారు కాబట్టి సాయిల్ టెంపరేచర్ పెరుగుతాయి. అలానే సాయిల్లో ఏవైతే మనకి ఆర్గానిజమ్స్ ఉంటాయో, పంటకి ఉపయోగపడే ఆర్గానిజమ్స్, అవి చచ్చిపోతాయి. అంతేకాదు దాని నుంచి వెలువడేటటువంటి పొగ వల్ల హ్యూమన్ హెల్త్ అన్నటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. కార్డియోవాస్కులర్ డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అలానే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీద కూడా ఆ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. అంతేనా? ఇది మాత్రమే కాకుండా ఇన్కమ్ అంటే ఏంటి? ఈ రైతులకు వచ్చేటటువంటి ఇన్కమ్ మీద కూడా లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకని అంటే అక్కడ నేలని తగలబెట్టేస్తూ ఉన్నారు. సో టెంపరేచర్ అన్నటువంటిది, అక్కడ సాయిల్ ఆర్గానిజమ్స్ చచ్చిపోతాయి. అలానే ఆ సాయిల్ యొక్క రూపురేఖలు అన్నటువంటివి మారుతాయి. ఆ సాయిల్లో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ అన్నటువంటివి కంపోజిషన్ మారిపోతే ఏమవుతుంది? పంట దిగుబడి అన్నటువంటిది మారే అవకాశాలు ఉన్నాయి.
పంట దిగుబడి తగ్గింది అనుకోండి, దానివల్ల రైతుల మీద ఎఫెక్ట్ ఉంటుంది. అట్లానే అగ్రికల్చర్కి ఇచ్చేటటువంటి సబ్సిడీస్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ అన్నటువంటిది పడుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈ టైంలో ఇప్పుడు స్టబుల్ బర్నింగ్ని మరింతగా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. స్టబుల్ బర్నింగ్ని ట్రాక్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తూ ఉన్నారు, అసలు స్టబుల్ బర్నింగ్ని తగ్గించడానికి ఏం చేస్తూ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే విజిబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ సూట్ అన్నటువంటి దాన్ని ఇప్పుడు వాడుతూ ఉన్నారనమాట. సో దీని ద్వారా ఏమేం పొల్యూషన్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏరోసాల్స్ కావచ్చు, స్మోక్ కావచ్చు, హీట్ కావచ్చు, వీటన్నింటిని ట్రాక్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైల్డ్ ఫైర్ వచ్చిందనుకోండి, ఆ టైంలో ట్రాక్ చేయడానికి కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఇప్పుడు దీనికి యూజ్ చేయొచ్చు. అలానే శాటిలైట్స్ని యూజ్ చేసి కూడా మనము పొల్యూషన్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ, స్టబుల్ బర్నింగ్ ఎంత మేరకు జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇలాగా వీటిని ట్రాక్ చేస్తూ ఉన్నా కూడా మనము స్టబుల్ బర్నింగ్కి ఆల్టర్నేటివ్స్ తీసుకురావాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఇప్పుడు స్టబుల్ బర్నింగ్ చేయటం ఒక్కటే వే కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బయో ఎంజైమ్ దాని పేరేంటి, పూసా అన్నటువంటి దాన్ని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది డెవలప్ చేసింది స్టబుల్ బర్నింగ్కి ఒక సొల్యూషన్ లాగా. అంటే దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఆ ఎంజైమ్ అన్నటువంటిది ఆ స్టబుల్ని కేవలం 20 నుంచి 25 రోజుల లోపలే డీకంపోజ్ చేస్తుంది మాన్యూర్ లాగా. దానివల్ల సాయిల్ అన్నటువంటిది మరింత ఇంప్రూవ్ అవుతుంది. అంతేనా? అంతేకాదు నెక్స్ట్ టైం ఫర్టిలైజర్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటివి కూడా తగ్గుతాయి. అదొకటి. రెండవది వచ్చేసరికి ప్యాలటైజేషన్ అంటాం. ప్యాలటైజేషన్ అనేసి అంటే ఏంటి, ప్యాడీ స్ట్రాని డ్రై చేసేసి దాన్ని చిన్న చిన్న పెల్లెట్స్ లాగా కన్వర్ట్ చేస్తారు. దాన్ని కోల్తో గనక మిక్స్ చేస్తే దాన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఇండస్ట్రీస్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్యూయల్ లాగా. అంతేకాదు కోల్ని దీని ద్వారా సేవ్ చేసుకోవచ్చు, కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గుతాయి. మూడవది వచ్చేసరికి హ్యాపీ సీడర్ అంటాం. హ్యాపీ సీడర్ అని చెప్పేసి సో స్టబుల్ని బర్న్ చేయటం దాని బదులుగా ఒక ట్రాక్టర్తో ఉండేటటువంటి మిషన్ అనమాట హ్యాపీ సీడర్ అన్నటువంటిది. ఇదేం చేస్తుంది, ఆ రైస్ స్ట్రాస్ ఏవైతే ఉంటాయో ఆ మిగతా వ్యర్థము దాన్ని కట్ చేసి దాన్ని బయటికి తీసేస్తుంది. సో బేర్ సాయిల్లో మళ్ళీ మనం వీటిని ఆ ప్లేస్లో వీటిని మళ్ళీ మనం సో చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ స్టబుల్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. క్యాటిల్కి ఫీడింగ్గా వాడుకోవచ్చు, కంపోస్ట్కి వాడుకోవచ్చు, రూరల్ ఏరియాస్లో రూఫింగ్కి, ఈ గుడిసెలు కట్టుకునేటప్పుడు రూఫింగ్కి వాడుకోవచ్చు, మెటీరియల్ ప్యాకేజింగ్కి వాడుకోవచ్చు, పేపర్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు, బయో ఇథనాల్ని తయారు చేయొచ్చు. మరి ఇన్ని ఉండగా తగలబెట్టడం అన్నటువంటి దానివల్ల ఏమన్నా లాభాలు ఉంటున్నాయా అండి? కేవలం తొందరగా ఆ పంట అన్నటువంటిది అక్కడ స్టబుల్ వ్యర్థాలు అన్నటువంటివి తీసేయచ్చు, నెక్స్ట్ పంటకి వెళ్ళాలన్నటువంటిది తప్ప మిగతావన్నీ కూడా ఇబ్బందులే కదా. ఆ నేపథ్యంలో ఆల్టర్నేటివ్స్కి వెళ్ళాలి. స్టబుల్ బర్నింగ్ని ఆపేందుకు మరింతగా ట్రాక్ అన్నటువంటిది చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశం నెట్ జీరోని చేరుకోవాలి, ఎప్పటికీ నెట్ జీరోని చేరుకోవాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటికీ 2070 నాటికి. మరి దానికి ఇంకో 45 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఎలా చేరుకోవచ్చు ఇండియా అన్నటువంటిది ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద దీనిని లింక్ చేసుకుంటాం. మనం చూస్తే COP26 ఏదైతే గ్లాస్గోలో జరిగిందో ఆ టైంలో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ 5 కమిట్మెంట్స్ గురించి మాట్లాడారనమాట. 5 కమిట్మెంట్స్ అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఈ నెట్ జీరో లక్ష్యం అన్నటువంటిది, నెట్ జీరోని 2070వ సంవత్సరానికల్లా చేరుకోవాలి అన్నట్టుగా. రెండవది వచ్చేసరికి టోటల్ ఎనర్జీలో 50% అన్నటువంటిది రెన్యూబుల్ ఎనర్జీ నుంచే రావాలి, అది కూడా 2030 నాటికి అన్నటువంటిది. మూడవది వచ్చేసరికి కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవటం. కార్బన్ ఎమిషన్స్ని ఎప్పటికీ 2030 నాటికి 1 బిలియన్ టన్ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గించుకోవటం లక్ష్యం. ఇది మాత్రమే కాదు, 2030 కల్లా మన యొక్క నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీని మనము ఎంతకి 500 గిగావాట్లకి పెంచుకోవాలన్నటువంటిది లక్ష్యం. ఇంకొకటేంటి, కార్బన్ ఇంటెన్సిటీని తగ్గించుకోవాలి అన్నట్టుగా. అంటే ఏంటి, 2030వ సంవత్సరానికల్లా కార్బన్ ఇంటెన్సిటీని 45% తగ్గించాలి.
దేంట్లో 45%? అంటే 2005 లెవెల్స్తో కంపేర్ చేసుకుంటే 45%కి తగ్గించాలి 2030కి అన్నట్టుగా 5 కమిట్మెంట్స్ గురించి మన ప్రధాని COP26లో ఎక్కడ జరిగింది ఇది? గ్లాస్గోలో మాట్లాడారు. మరి దీనికి సంబంధించి క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయటం కోసం గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్నటువంటిది మనం గమనించాలి. సో ఇక్కడ నేను కేవలం నెట్ జీరో ఎమిషన్స్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు, మొత్తం క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్, పాలసీస్ తీసుకొచ్చింది అన్నటువంటిది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇండియా క్లైమేట్ యాక్షన్కి ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చిందనమాట. సో క్లైమేట్ అడాప్షన్ మరియు మిటిగేషన్కి సంబంధించిన స్ట్రాటజీస్ని ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఇస్తుంది. రెండవది వచ్చేసరికి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది. సో ఒక ఎఫిషియంట్ అలానే కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ని తీసుకురావటానికి ఈ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో దీంట్లో మళ్ళీ మనం ఫ్యాక్టర్స్ చూస్తాం, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలాగే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నటువంటివి కూడా దీని కింద ఉంటాయి. అలానే నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి మన యొక్క బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసుకోవటానికి, ప్రొటెక్ట్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది. సో దానివల్ల క్లైమేట్ రెసిలియన్స్ అన్నటువంటిది వస్తుంది. ఇది కాకుండా ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి, అట్లానే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని చెప్పేసి, అట్లానే రైతుల కోసం అయితే సాయిల్ హెల్త్ కార్డ్ అని చెప్పేసి, సాయిల్ హెల్త్ కార్డ్. సో ఇవన్నీ ఏం చేస్తాయి? కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తాయి. కార్బన్ ఎమిషన్స్ని తగ్గించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అదే ఇంటర్నేషనల్గా కూడా మనం చూస్తే మిషన్ లైఫ్ అని చెప్పేసి మన భారతదేశం తీసుకొచ్చింది, మిషన్ లైఫ్. సో ఇది కార్బన్ ఫుట్ ప్రింట్ని ఇండివిడ్యువల్ లెవెల్లో రిడక్ట్ చేయటం అనమాట, ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ని యూజ్ చేస్తూ. అట్లానే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేసి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి, అలాగే కిగాలి అమెండ్మెంట్ అనేసి తీసుకురావటం జరిగింది. సో గ్లోబల్ వార్మింగ్ ఉన్నటువంటి ఈ క్లోరోఫ్లోరో కార్బన్ సబ్స్టాన్సెస్ అన్నింటినీ ఫేజ్ అవుట్ చేయటానికి సంబంధించి. అట్లానే గ్లోబల్ స్టాక్ టేక్ అన్నటువంటిది మనం చూస్తే ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఇండియా ప్రజెంట్ చేయటం జరిగింది. అది కూడా రీసెంట్గా COP28లో 2023లో ప్రజెంట్ చేసిందనమాట. ఇది కాకుండా కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసి, అలానే భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివే కదా. సో ఆ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా చూసుకోవాలి, ప్రతి సెక్టార్లో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది అన్నట్టుగా. అట్లానే ఇంకొకటి మనకి డెవలప్మెంట్ వర్సెస్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడైతే క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది న్యూస్లో ఉంది, అవునా? COP29 నేపథ్యంలో క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది చాలా న్యూస్లో ఉంది. సో క్లైమేట్ ఫినాన్స్ ఏంటి, అట్లానే కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి, కార్బన్ మార్కెట్ అంటే ఏంటి, అట్లానే కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా చూసుకోవాలి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించి చదువుకోవాలి. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ సరిగ్గా ఉండట్లేదు, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంది, స్లో ట్రాన్సిషన్ నడుస్తుంది, అగ్రికల్చర్లో చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి, అలానే పాలసీ ఫ్రేమ్వర్క్లో కూడా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ చదువుకోవాలి. ఎస్పెషల్గా ఇప్పుడు ఇందాక ఇచ్చినటువంటి న్యూస్లో జీరో ఎమిషన్స్ ఎప్పటికీ నెట్ జీరోని చేరుకోవాలని పెట్టుకుంది 2070 కదా. మరి దీనికోసం ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి చెప్పండి. ఒకటి, గ్రీన్ ఎనర్జీని మరింతగా పెంపొందించుకోవటం. రెండవది వచ్చేసరికి మన యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ని మరింతగా పెంచుకోవటం. అట్లానే మిగతా దేశాలతో కొలాబరేషన్స్ అన్నటువంటివి చేసుకోవటం, దానివల్ల క్లీన్ ఎనర్జీ మెకానిజమ్స్లో మరింతగా ఇంప్రూవ్మెంట్స్ అన్నటువంటివి తెచ్చుకోవటం. అట్లానే సస్టైనబుల్గా అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని వాడుకోవటం కావచ్చు, క్లైమేట్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవటం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇలాంటి వాటిలో మనం లీడర్షిప్ని తీసుకోవటం ద్వారా వివిధ రకాల ఇంటర్నేషనల్ లెవెల్ ఇనిషియేటివ్స్ ఇక్కడ తీసుకొస్తాము. సో మనకి ఫినాన్సెస్ ఇలాంటి వాటివి వస్తాయి. అట్లానే మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్కి కూడా హెల్ప్ చేయొచ్చు. అంతేకాదు టెక్నాలజీ, ఇన్నోవేషన్ వీటిలో మరింతగా ఇంప్రూవ్ అవ్వచ్చు.
ఆల్టర్నేటివ్గా మనము సిటిజన్స్ని ఒకవైపు యాక్టివ్గా ఉంచుతూ అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు, కార్బన్ ఫుట్ ప్రింట్ని రెడ్యూస్ చేయొచ్చు. అట్లానే మన బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుని ప్రిజర్వ్ చేసుకుంటూ రావాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఎందుకంటే ఇండియాస్ ఫారెస్ట్ పాలసీ కూడా ఇప్పుడు ఏమనుకుంది, 33% ఫారెస్ట్ ఏరియా ఉండాలి ఇండియాలో అని లక్ష్యంగా పెట్టుకుంది. సో వీటన్నిటిని అచీవ్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. దానికోసం గ్రాస్ రూట్ లెవెల్ నుంచే వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2030 కల్లా రీచ్ అవ్వచ్చు. అట్లానే మనం నెట్ జీరో అనేసి ఏదైతే పెట్టుకున్నామో 2070కి అది రీచ్ అవ్వచ్చు. అలానే మిగతా లక్ష్యాలన్నింటినీ కూడా రీచ్ అవ్వాలి అంటే మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచే ప్రతిదాన్ని మరింతగా ఫోకస్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.